తీసుకొస్తామంటే అది కూడా నిర్మించడానికి వీల్లేదంటారు. ఇవాళ నేను అడుగుతున్న మిత్రులారా, ఆ 10 ఏళ్లు మనం కొట్లాను ఫ్రూట్ మార్కెట్ కట్టమని, పరిశ్రమలో కాలుష్యాన్ని వెదజల్లే వాటిని తరలించమని, రీజనల్ రింగ్ రోడ్ కావాలని, వరంగల్ ఎయిర్పోర్ట్ కావాలని, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కావాలని, అభివృద్ధి చేయమని ఆనాడు మనం రోడ్డెక్కితే ఈనాడు ఈ అష్ట దరిద్రులు మనం ఏ అభివృద్ధి చేస్తామన్నా అడ్డుకుంటామని రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాస్తా రోకోలు చేస్తున్నారు. మీరు ఆలోచన చేయండి. ఇట్లనే అభివృద్ధి నిరోధకులుగా మారితే ఈనాడు ప్రతిపక్ష హోదా ఉన్నది. రేపు రాబోయే రోజుల్లో ప్రతిపక్ష హోదా కాదు కదా, కారు ఎక్కడానికి కాదు, కారును దొబ్బడానికి కూడా మనిషి దొరకడు. అనుంజడి మీరు అక్కడెక్కడనో కార్ఖానాలో పోయి కారును టైర్లు లేని కార్లు మనం చూస్తాం. మనం అఫ్జల్గంజ్ ఏరియాలో పోతే అంబాసిడర్ కార్లు ఉంటాయి, దాంట్లో టైర్లు ఉండవు, రాళ్లు పెట్టి కారు నిలబెట్టి ఉంటది. మీ అంబాసిడర్ కార్ కూడా ఫామ్ హౌస్ గా పరిస్థితి వస్తుంది. అందుకే మిత్రులారా, ఇవాళ మీ అందరి సహకారంతో మీరందరూ కలిసి వచ్చినందుకు ధైర్యంగా ఈ రోజు ఈ ఫ్రూట్ మార్కెట్ ను ఈ రోజు ప్రారంభించుకుంటున్నాం. ఇంతకు ముందే తుమ్మల నాగేశ్వరరావు గారికి సూచన చేసిన, ఇవాళ అక్కడ నీడ లేకుండా వాన వచ్చినా గాలి వచ్చినా ఎండకెండి వానకు తడిసి అక్కడ అమ్ముకుంటున్న కూరగాయలు గాని, రైతులు గాని, అక్కడ ఉండే మధ్యవర్తులు గాని ఈ రోజు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 6 నెలలు ఇక్కడ రాత్రి పగళ్ళు పని చేపించి డిసెంబర్ నుంచే ఈ ప్రాంతంలో కూరగాయలు పండ్లు అమ్ముకునే విధంగా ఇక్కడ పనులను ప్రారంభించాలి. 100% అభివృద్ధి 2 ఏళ్లలో పూర్తి చేయాలని నేను తుమ్మల నాగేశ్వరరావు గారికి సూచన చేసిన. తుమ్మల గారికి వేదిక మీద నుంచి నేను మాట ఇస్తున్నా, మీకు నిధులకు